సోదరా చాలా బాగుంది సోదరా. చూసావా, ఒక పాడె మీద 20 శవాలు. అయినా నాకు తెలియక అడుగుతాను, మనం వెళ్తున్న పని ఏంటి, వీళ్ళతో మనకి పని ఏంటి? బాగుంది సోదరా, చాలా బాగుంది. దాసు, మా ఊరు 500 కడప. నా చిన్నప్పుడు అదే పెద్దదనుకున్నా. ఓసారి మా తాత నా 5 ఏళ్లప్పుడు తన భుజాల మీద ఎక్కించుకొని టౌన్లో ఈలపాటి రఘురామయ్య గారి నాటకానికి తీసుకెళ్లాడు. అప్పుడు నేను టౌన్ని చూసి, వామ్మో ఇంత పెద్దది భూమి మీద ఎక్కడైనా ఉంటుందా అనుకున్నా. తర్వాత చదువుకోవడానికి చెన్నపట్నం వెళ్ళానా, అప్పుడు తెలిసింది మన దేశం అంట ఉత్తర దక్షిణాలకు 2000 కిలోమీటర్లు, తూర్పు నుంచి పడమరకు 2500 కిలోమీటర్లంట. అబ్బో దాసు, ఇలా భూమి మీద 100కు పైగా దేశాలున్నాయంట. ఈ భూగోళం అంతా కొలిస్తే 19,70,00,000 చదరపు మైలు ఉంటుందంట. అంతుందా? సూర్యుడు భూమి కన్నా 13 లక్షల రెట్లు పెద్దోడంట. ఈ భూమితో పాటు గ్రహాలన్నీ ఆయన చుట్టూ చేరి దోమల్లా గిరగిరా గిరగిరా తిరుగుతూ ఉంటాయంట. ఇదంతా ఓ చిన్న సూర్య కుటుంబం అంట. ఈ పాలపుంతలో ఒక్కో నక్షత్రం ఓ సూర్యుడి కుటుంబం అంట. దాసు, ఇంత విశాల విశ్వంలో కోట్ల కోట్ల కోటాను కోట్ల జీవాల్లో మనమెంత, మన పగలు పంతాలు పట్టింపులెంత? నీది నాది హద్దు యుద్ధం తొక్క తోటకూర మట్టి మశానం. ఏంటిది? ఒక చుక్కలో బతుకుతున్న ముక్కలం. అందరం అయిన వాళ్ళం. అది ఏ నా కొడుక్కి అర్థం కావట్లేదు. ఏమంటావు భాస్కర్ మాయ? అంతే కదా? భాస్కర్ మావయ్య మా ఇంటి వెనకాలే ఉంటాడు దాసు. నాతో బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఓహో, కొంచెం ఇతనిలాగే ఉంటాడు. ఆయన మా చిల్లర కొట్టు సుబ్బారావు. ఆవిడ మా కమలక్క. ఈవిడ మా పిన్ని గారు అమ్మాయి సూర్యకళ. సూరమ్మ, రా 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 రా. ఎందుకు నవ్వుతున్నావు సూరమ్మ? Listener, ik ben gegaan zu mijn tate. She says she's going to see her daddy. అందుకమ్మా సూరమ్మ నవ్వుతుంది. Tate? What she's wondering is, do you have a daddy? ఉన్నారు, అదిగో Wow. అక్కడున్నారు. Er kananen hopen in mijn tate ook. She's saying you can have her daddy too. సోదరా ఆవిడ ఏడుస్తుందేంటి? ఏమైంది? వాళ్ళ నాన్నను చంపేశారు. పాపకు అబద్ధం చెప్పింది. కన్నీళ్ళు చెప్తే ఏ భాష అని అర్థమైపోతుంది. వాట్స్ ద బేబీస్ నేమ్? Tekwa. టేక్వా. టేక్వా మీన్స్? I don't know. It means hope. హోప్. ప్రియమైన సీతగారికి దూపాటి హరిబాబు రాయినది. కొత్త ప్రయాణాలు, కొత్త పరిచయాలు. ఇక్కడ నేను పాపను చూశాను. పేరేంటో తెలుసా? టేక్వా అంటే ఆశ అని అర్థం అంట. పసిపాపకి, ముసలి తాతకి, ఇక్కడ అందరికీ ఒకటే ఆశ, రేపొద్దున పుట్టే సూర్యుడిని చూడాలని. మన ఊర్లో కుర్రాలంతా సైన్యంలో చేరుతున్నారంట. నన్ను చేరమని ఉత్తరం వేశారండి. మంచిదేగా. ఏ మంచిదండి, పోయి తెల్లోడు పంచం చేరడం ఏంటి? సైన్యంలో చేరేది తెల్లవాడి కోసం కాదు, దేశం కోసం, జనం కోసం. ఇక్కడ దేశం అనేది ఒకటి ఉంది కాబట్టి స్వతంత్రం కావాలంటున్నాం. సైనికుడే లేకపోతే దేశమే ఉండదు కదా. నిజమేనండి. ఓయ్, అక్కడే కాదు, ఇక్కడికి వచ్చాక తెలిసింది, ప్రేమ యుద్ధంలో కూడా ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలాగే ఉంటుంది. సోదరా ఆ గుర్తు మన గుళ్ళల్లో కూడా ఉంటది కదా? అది స్వస్తిక, మనదే. భూమికి 4 దిక్కులని, ఆ 4 దిక్కులు అందరివని, ఎవడొక్కడు సొత్తు కాదని చెప్తున్నాయి. వారిని అందులో అంత అర్థం ఉందా? స్వస్తిక అంటే శుభమని అర్థం. ఆ గుర్తుకు అర్థం హిట్లర్ గారికి తెలియక ఆడు మనుషులందరినీ చంపుతున్నాడు. Let's go. Come on. Calm the kids. Come on, move, fast.
Herr Schulz!
Sad we lost our officer Jack. He's a damn good soldier. What exactly are we doing with all these civilians? We had to bring them along with us, sir. We didn't have an option. And the German? I trust him, sir. We will give some time for Ishwa, and when he's well enough, Sir. we shall move. Now go, get some rest. Yes, sir. And there is a way out. You see this river? Just need to cross here somewhere. Roam free. This is going to hurt. It's okay. అలవాట్లేని గన్ను చేతికిచ్చావు. సమయానికి అక్కడ రాయి దొరకపట్టి సరిపోయింది. లేకపోతే నన్ను కూడా గొయ్యి తీసి పాతి పెట్టి పైన రాయి పెట్టుండేవారు. మీ శ్రీనివాసరావు ఏం చెప్పలేదా? పోనీ పోనీ పోతే పోనీ అని. ఎందుకు చెప్పడు? చెప్పే ఉంటాడు. Musa. Hey, wow. Is this Grace? What's the name in this, right? లవ్ లెటర్. Wow, Z is very shine. సీత నా భార్య. ఏలిన వారింట్లో పెళ్లి ఇలా అద్దాతగా చేస్తున్నారే. అయ్యా కొండ పెదబాబు మనవరాలి పెళ్లికే ఇలా భజంత్రీలు ఆలస్యమైతే ఎలారా? మనవడు కనిపించడం లేదు బాబు. చుట్టుపక్కలంతా ఎతికాను, ఊళ్ళో అంతా ఏదేదో చెప్పుకుంటున్నారు. నాకు భయం ఎత్తుంది బాబు. ఏం కాదులేరా, గొడవలకి భయపడి ఎటో పారిపోయి ఉంటాడు. ఆడికి భయం ఎత్తే నాకు ధైర్యంగా ఉండేది బాబు. లేదు, అదే నా భయం బాబు. కొండ, బాధని బాధ్యతని సమానంగా చూడాలి. నీ మేళం ఎన్ని పెళ్లిళ్ళు చేసుంటుంది, ఎన్ని చావులు చూసుంటుంది. వెళ్ళు, నీ పన్ను చెయ్యి. పెళ్లివారిని ముందు గుడి దగ్గర ఆపి కొబ్బరికాయ కొట్టించిన తర్వాతే విడిదిలోకి తీసుకువెళ్ళు. పెళ్లివారు కూడా వచ్చేశారు. నీకు తప్పదు, తయారవ్వు. వీళ్ళంతా మన గర్భాన్ని వాడుకుని బతుకుతుంటారమ్మా. మనం కేవలం వారసుల్ని కనడం కోసమే. అది కూడా ఒక గౌరవం అనుకుని బతికేయాలంతే. కానీ ఏం చేస్తాం, కర్మ. మీ తరానికి కష్టమే, అలవాటు చేసేసుకోవాలంతే. శుభమా అంటూ పెళ్లి రోజా కన్నీళ్ళేంటండి? పుట్టినరోజు దీపాలు ఆర్పకుండా ఆపినంత తేలిక కాదు పెళ్లి రోజున కన్నీళ్ళని ఆపడం. మా తాత షేక్స్పియర్, నన్ను లేవ తీసుకుపోరా. మనం విడిపోతే ఊరు చెడినట్టు, మనం లేచిపోతే ప్రేమ చెడినట్టు. రెండిటికీ చెడకూడదు. రండి.
ఇంట్లో పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొస్తానని మాటిచ్చాను తాత. ఆడమ్మ హిట్లర్కి ఈ వల్ల కాటిపోయి మనసేల బోయనోరన్నా, ఒకసారి కనబడితే వంగ పెట్టి గుద్ది అబ్బా అనిపిస్తారన్నా. అబ్బో, Let's go, come on. Come on, hide. Move. Captain Hari, we need to get out of here. This is the only way. But there's a German supply camp. I need you to do reconnaissance and get me the details. Be safe. Soldiers, you Sure. stay with them. Let's go. Sir, this is the base, and these are the waters. There's a tank and nearly 70 soldiers. There are 4 boats here and 2 bunkers. If we can take a tank and attack those bunkers, we can get away on the boats. I used to be a tank commander. Just get me into that tank and I'll blow those crowds to smithereens. ఇది జరిగే పని కాదు. అలా బ్లైండ్గా వెళ్ళి అటాక్ చేయలేము. వీ నీడ్ ఎ రియల్ ప్లాన్. ఆడెవడో రేపు నిద్ర లేస్తానో లేనో అని భయపడుతూ నిద్రలేక చచ్చాడంట. బతకాలంటే ఆగిపోకూడదు. తాడో పేడో నడుస్తూ పోవడమే. ఇది మన ఊరు కాదురా. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని బతికిపోవడానికి మనం 7గురమే ఉన్నాం. ఉన్నాంగా. యుద్ధం నీకోసమో నా కోసమో దేశాల కోసమో కాదు ఈశ్వర్. రేపటి కోసం, ఆ పాప కోసం. హోప్. నువ్వు నమ్ముతావా? ఆ పాప కూడా యుద్ధం చేస్తుంది. పాల కోసం ఏడవలసింది ప్రాణం కోసం ఏడుస్తుంది. పాపం పుట్టిన సంగతి కూడా ఇంకా దానికి తెలియదు. ఏ చంపేస్తారా? మీ జాతి కాకపోతే చంపేస్తారా? ఇది కూడా మనూరి కదే. అక్కడ జరిగింది మళ్ళీ ఇక్కడ జరగకూడదు.